హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు హెల్తీ జ్యూస్ చూపిస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. క్యారెట్ జ్యూస్ అన్నది ఇది క్యారెట్కి బీట్రూట్, అలాగే కీరా, ఒక టమాటా, అలాగే లెమన్, ఈ కాంబినేషన్లో మనం డైలీ ఒక జ్యూస్ తయారు చేసుకొని తాగితే కళ్ళకైనా, అలాగే హెయిర్కైనా, అలాగే స్కిన్ కూడా ఫెయిర్నెస్ అనేది బాగా వస్తుంది. అలాగే మీకు బ్లడ్ తక్కువ ఉన్నా కానీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే చాలా హెల్దీ అండి. ఇది రెగ్యులర్గా మనం ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది. ముందుగా మీరు క్యారెట్ అంతా ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోండి. అంటే ముక్కలుగా కూడా కట్ చేసి మనం జ్యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం కొంచెం సలాడ్ లాగా కూడా తయారు చేసుకొని తినొచ్చండి. క్యారెట్ ముక్కలు కట్ చేసుకోండి. బీట్రూట్ కూడా తురిమేసి పక్కన పెట్టుకోండి. ఒక టమాటా తీసుకోండి. ఇలా చేసిన తర్వాత డైలీ ఒక చిన్న కప్పు మనకి సరిపోతుందండి ఒక్కలకైతే. కొద్దిగా క్యారెట్ తురుము దీంట్లో వేసేసుకోండి. అలాగే కొద్దిగా బీట్రూట్, ఒక 2 స్పూన్ల బీట్రూట్ వేసుకోండి దీంట్లోనే. ఇలా అంటే బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువ తినలేని వాళ్ళు తక్కువగా వేసుకోండి. అలాగే ఒక 2-3 టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే కీరా ముక్కలు కూడా ఒక 4-5 వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక చిన్నపాటి సలాడ్ అనమాట. దీంట్లో కొంచెం మీరు ఇలా కలిపేసి కావాలంటే మీరు కొంచెం పైన మిరియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని సలాడ్ లాగా కూడా తినొచ్చు. దీంట్లో కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర, అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా కలిపేసి తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ ఇలాగే ప్లెయిన్గా తింటాను అనుకుంటే అలా కూడా తినొచ్చండి. ఇది ఎంత హెల్దీ అంటే కంటి చూపుకు కూడా చాలా మంచిది అనమాట. క్యారెట్, బీట్రూట్, అలాగే కీరా చలవ చేస్తుంది చక్కగా. ఇలా మీరు కొత్తిమీర కొంచెం వేసేసుకొని, మీరు కావాలంటే కొన్ని మనకి మొలకెత్తిన గింజలు కూడా దొరుకుతూ ఉంటాయి కదండి, అలా కూడా కొన్ని కలిపేసుకొని మీరు దీంట్లో వేసేసుకొని తినొచ్చండి. కొద్దిగా నిమ్మరసం పైన వేసుకోండి. నేను ఇందులో సాల్ట్ కానీ మిరియాల పొడి కానీ ఏమీ వేయలేదు. ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. లైట్గా ఉంటుంది, అలాగే మనకి హెల్దీ కూడా చాలా మంచిదండి. ఇలా డైలీ ఒకళ్ళకైతే ఈ సలాడ్ ఇలా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇందులో ఏమి కలపన అవసరం లేదు. కొత్తిమీర, నిమ్మరసం వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇలా తినలేను అనుకునే వాళ్ళకి నేను ఇప్పుడు జ్యూస్ కూడా చూపిస్తున్నానండి. జ్యూస్ కూడా చాలా మంచిది. విటమిన్స్ పోతాయని ఏమి అనుకోని అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా తినేవాళ్ళు ఇలా తినొచ్చు. అదే పిల్లలైతే మనకి సలాడ్ లాగా తినమంటే తినరు కదండి. చిన్నపిల్లలకి, అలాగే కొంచెం ఈ క్యారెట్ ముక్కలు తినని పిల్లలకి, బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా మీరు జ్యూస్ చేసుకొని తాగేసేయండి. ఈ క్యారెట్ తురుమునంతా కూడా మిక్సీలో వేసుకోండి. అలాగే బీట్రూట్ తురుము కూడా దీంట్లోనే వేసుకోండి. అలాగే ఒక టమాటా కట్ చేసి వేసేసుకోండి. అలాగే కీర ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టేసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. మనం ఎక్కువ పనేం అవసరం లేదు. డైలీ మార్నింగ్ పూట మీరు టిఫిన్ చేయకముందే ఈ జ్యూస్ని తయారు చేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసి మీరు 4-5 క్యారెట్లకి 4గురికి జ్యూస్ వస్తుందండి చక్కగా. ఇలా మీరు జ్యూస్ రెడీ చేసేసుకొని పైన మీరు నిమ్మరసాన్ని వేసేసుకొని తాగేసేయండి. కావాలంటే మీరు పైన కొద్దిగా తేనె కూడా కలుపుకొని వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు తేనె ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలా జ్యూస్ తాగేయచ్చు. షుగర్ ఏం వేసుకోకండి. ఈ షుగర్ వేస్తే మనకి అంత హెల్దీ కాదు. అలా కాకుండా కొద్దిగా బెల్లం చిన్న ముక్క తురిమేసి వేసేసుకోండి. ఒకవేళ ఇలా తినలేని వాళ్ళు కావాలంటే కొద్దిగా అల్లం కూడా మిక్సీ వేసేటప్పుడు దీంట్లో వేసుకోవచ్చు. చాలా మంచిది అనమాట హెల్త్కి. కంటి చూపుకైతే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఈ విధంగా డైలీ ఒక గ్లాస్ జ్యూస్ని, ఇలా క్యారెట్ కూడా తక్కువలో మనకు దొరుకుతూ ఉంటాయి, ఇలాంటి జ్యూస్ని తయారు చేసుకొని మీరు చక్కగా తాగండి, హెల్తీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.